హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే ఫస్ట్ ఇన్స్టాల్మెంటా, ఇది సెకండ్ ఇన్స్టాల్మెంటా అనే డౌట్ అయితే చాలామందికి ఉంది. అది కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అలాగే మనకి ఇంతకుముందు ఒక వీడియో చేశాం కదా, సో చాలామంది కాలేజ్ అకౌంట్లో వేయడం మంచిదా, అలాగే మన అకౌంట్లో వేయడం మంచిదా అంటే చాలామందికి మన అకౌంట్లో వేయడం మంచిదనే చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మన అకౌంట్లో వేస్తే పడిందా లేదని తెలిసేది. ఇప్పుడు కాలేజ్ అకౌంట్లో వేయడం వల్ల వాళ్ళు పడినా పడలేదని చెప్తున్నారని చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. చాలామంది ఫీజు కట్టేశారు, అయినా కూడా ఫీజు రిటర్న్ ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు కదా. సో మరి ఈ ఒక్క ఒపీనియన్ అయితే మన అకౌంట్లో వేయడం మంచిదని చాలామంది స్టూడెంట్ అభిప్రాయం. కొంతమంది మాత్రం కాలేజ్ అకౌంట్లో వేయడం బెటర్ అని అంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే, కాలేజ్ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తే పిల్లల్ని ఇబ్బంది పెట్టరు కదా, లేట్ అయినా గవర్నమెంట్నే వాళ్ళు అడుగుతారు కదా అనే ఉద్దేశంతో వేసింది. కానీ అయినా కూడా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు కాలేజ్ వాళ్ళు. దీనికి సంబంధించి ఎవరు కాలేజ్ వాళ్ళు ఇబ్బంది పెట్టినా సరే గవర్నమెంట్కి అయితే మీరు తెలియజేయండి. నెక్స్ట్ మనకి ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంటా సెకండ్ ఇన్స్టాల్మెంటా అనే డౌట్ అయితే ఉంది కదా. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి. మనకి ఇంతకుముందు వచ్చిన న్యూస్ ఆర్టికల్ అయితే డిగ్రీ బీటెక్ మొదటి ఏడాది మినహా మిగతా అన్ని సంవత్సరాల విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ముగిశాయని, వీరికి జూన్ జూలై నెలల్లో తరగతులు ప్రారంభమైనందున 2 త్రైమాసికాల ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు కోరుతున్నాయని న్యూస్ అయితే వచ్చింది. ఇది డిసెంబరు. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ చేయమని వాళ్ళు చెప్పారన్నమాట. ఒక్కో త్రైమాసికానికి 700 కోట్ల చొప్పున మనకి 1400 కోట్లు చెల్లించాలని మొదటి ఏడాది విద్యార్థులకు అక్టోబర్లో తరగతులు ప్రారంభమయ్యాయి. వీరికి డిగ్రీలో కొన్ని విశ్వవిద్యాలయాలు మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల షెడ్యూల్ ఇచ్చాయని, సో వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ఒక ఇన్స్టాల్మెంటు క్రెడిట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి అక్టోబర్లో ప్రారంభమయ్యాయి కాబట్టి. ఇది వచ్చిన న్యూస్ ఆర్టికల్ డిసెంబర్ది కాబట్టి. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాకుండా మిగతా ఇయర్ స్టూడెంట్స్కి 2 ఇన్స్టాల్మెంట్స్కి 1400 కోట్లు చెల్లించాలని ఇక్కడ న్యూస్లో అయితే మనకి ఇచ్చారు కదా. ఇంతకుముందు మనకి అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు ఈ న్యూస్ అయితే వచ్చింది. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కు 600 కోట్లు విడుదలని లేటెస్ట్గా రిలీజ్ చేశారు కదా. సో దీంట్లో వచ్చిన న్యూస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి 600 కోట్లు రిలీజ్ చేశారు కదా, మిగతా 400 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. అంటే ఇంకొక 400 కోట్లు అమౌంట్ త్వరలో వేస్తామని చెప్పారు కదా. అలాగే మనకి 2024-25 విద్యా సంవత్సరంకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కు ఇప్పటికే 788 కోట్లు విడుదల చేయగా తాజాగా 600 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఇంకా పెండింగ్ అమౌంట్ 400 కోట్లు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు కదా. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కలిపి 1400 కోట్ల అమౌంట్ అనేది రిలీజ్ చేయాలి కదా. సో మరి ఇప్పుడు మనకి ఆల్రెడీ 788 కోట్లు రిలీజ్ చేసాము, 600 కోట్లు రీసెంట్గా రిలీజ్ చేసామని చెప్తున్నారు. సో మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 1400 కోట్ల దగ్గరగా వచ్చినట్లు, అంటే 1300 కోట్ల ప్లస్లో. అలాగే పెండింగ్ 400 కోట్లు ఎలా అంటే, ఇప్పుడు మనకి 1400 ప్లస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అమౌంట్ కొంత ఉంటుంది కదా, దాన్ని కలిపి ఇంకా పెండింగ్ 400 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పినట్లు అన్నమాట. సో అంటే ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నట్లయితే అందరికీ రిలీజ్ చేశారు, కానీ కొంతమందికి పడలేదు. కొంతమందికి పెండింగ్ అమౌంట్లో పడవచ్చు మిగతా 400 కోట్లు. ఇప్పుడు రిలీజ్ చేసిన 600 కోట్లు కూడా కొంతమందికి ఇంకా కాలేజ్ అకౌంట్లోకి రాలేదు. సో లేట్గా అయితే వాళ్ళు కార్పొరేషన్ వైజ్గా అమౌంట్ చూసుకొని వాళ్ళకి లేట్గా అయితే వేస్తారు. ఇది ఫస్ట్ సెకండ్ 2 ఇన్స్టాల్మెంట్స్ కూడా రిలీజ్ చేసినట్లు ప్రభుత్వము. ఆల్రెడీ ఒక స్టూడెంట్ కూడా కామెంట్ చేశారు, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కాలేజ్ అకౌంట్లో పడింది, వాళ్ళు ఫీజు రిడ్యూస్ చేశారని కామెంట్ అయితే చేశారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2 క్రెడిట్ అయ్యాయని సో వాళ్ళైతే కామెంట్ చేయడం జరిగింది. క్యాస్ట్ ఏమిటంటే బీసీ క్యాస్ట్ అని చెప్పారు. అంటే మనకి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 ఇన్స్టాల్మెంట్లు కూడా వాళ్ళు రిలీజ్ చేసినట్లు అన్నమాట గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా పెండింగ్ అమౌంట్ అంటే ఈ 2 ఇన్స్టాల్మెంట్లో కూడా మనకి ఇంకా 400 కోట్లు పెండింగ్ ఉంది. ఇంకా మిగతా ఇన్స్టాల్మెంట్లు త్వరలోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మీకున్న డౌట్ ప్రకారం అయితే ఇప్పటికీ 2 ఇన్స్టాల్మెంట్లు రిలీజ్ చేశారు.
కానీ చాలామందికి అమౌంట్ పడలేదు అని అంటున్నారు. అది మరి కాలేజ్లో పడిందా లేదనేది కాలేజీ వాళ్ళే క్లియర్గా చెప్పాలి. అలాగే జ్ఞానభూమిలో కూడా అప్డేట్ అయితే అవ్వట్లేదు చాలామందికి. సో మరి అమౌంట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేశామని చెప్తుంది, కానీ కార్పొరేషన్ వైజ్గా రిలీజ్ చేస్తారు కాబట్టి కొంతమందికి లేట్గా అయితే క్రెడిట్ అవుతుంది. అది ఎప్పుడైనా అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా మన అకౌంట్లో వేసేటప్పుడు అమౌంట్ రిలీజ్ చేశామని చెప్పేవాళ్ళు, కానీ ఒక 1 మంత్ వరకు, అలాగే కొందరికైతే 1 మంత్ దాటి కూడా క్రెడిట్ అవుతూ ఉండేవి. కాబట్టి ఇప్పుడు సేమ్ ఈ విధంగా కాలేజ్ అకౌంట్లో కూడా ఇలా లేట్గా అయితే క్రెడిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అమౌంట్ ఎవరికైనా పడిందా అంటే ఇప్పుడు నేను చూపించిన కామెంటే ప్రూఫ్. అలాగే ఇంకా కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. ముందు వీడియోస్లో మీరు చూడొచ్చు ఆ కామెంట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.